హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఈ వ్లాగ్లో ఇది చూపిస్తున్నారని షాక్ అయ్యారా మీరు? ఏం లేదు, మా బీటెక్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది. సో మ్యారేజ్లో అసలు మా హడావిడి ఎలా ఉంది, అసలు మ్యారేజ్ ఎలా జరిగిందో మీకు చూపిస్తాను ఒకసారి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇది మెయిన్ రోడ్కే ఉంది ఇల్లు. మాత్రం లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. మేమైతే మార్నింగే రీచ్ అయ్యాము. సో లోపలికి వెళ్ళి పెళ్ళి కూడా స్టార్ట్ అయినట్టుంది. సో ఇది మ్యారేజ్ జరుగుతుంది ఇక్కడ. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అన్నమాట. ఇది వాళ్ళ ఇంటి దగ్గరనే పెళ్ళి చేస్తున్నారు కాబట్టి ఇంటి దగ్గర ఇలా ఉంది. చాలా బాగుంది. పెళ్ళి అయితే జరుగుతుంది. ఇది కళ్యాణ మండపం అన్నమాట. పెళ్ళి ఇక్కడ జరుగుతుంది. పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు, ఇక తినాలి కదా భోజనానికి. ఇది పెళ్ళి పక్క అంటే పెళ్ళి మండపం పక్కనే టెంట్ వేసి ఇక్కడ భోజనాలు అయితే పెడుతున్నారు. ఇది పెళ్ళిలో నెక్స్ట్ పెళ్ళి అయిపోయిన తర్వాత అందరూ వచ్చి తినడానికి వెయిట్ చేస్తారు కాబట్టి ఇది తింటున్నారు. ఇది నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది పెళ్ళి మండపం అక్కడ ఉంది. ఈ సైడ్ దాని పక్కకే మనకు తినే భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. అందరు తింటున్నారు. ఫైనల్గా మేము కూడా తిందామని డిసైడ్ అయి తింటున్నాం. మేము కూడా మటన్, చికెన్ అండ్ బగారా రైస్ ఫ్రెండ్స్తో అందరం కలిసి తింటున్నాం. ఇది తినే ఏరియా. వెజ్ వాళ్ళకి వెజ్ ఉంది, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఉంది. ఇది కుక్ చేసి సర్వ్ చేసే ప్లేస్ ఇదన్నమాట. ఇది కళ్యాణ మండపం పక్కకు. ఇది మనకు కుక్ చేయడానికి అసలు ఎలా చేశారు, ఎలా ఉందో ఒకసారి చూపించాలని మీకు చూపించాను. చూడండి, ఇది ఇక్కడ కుక్ చేసి ఇక్కడ నుంచి సర్వ్ చేస్తున్నారన్నమాట. మా ఫ్రెండ్స్ వీళ్ళు తినడం అయిపోయాక ఒక బ్యాచ్తో ఒక బ్యాచ్ రీప్లేస్ అయ్యి మేము సర్వ్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి సర్వ్ చేస్తున్నాం మేము ఫుడ్. ఫుడ్ తిన్న వాళ్ళు వెంటనే వెళ్ళారు కదా కట్నాలు. ఇది మేజర్ ఇంపార్టెంట్ అన్నట్టు. తిన్న తర్వాత పెళ్ళి అయిపోయి పెళ్ళి చూసి తిన్న తర్వాత కట్నాలు రాపిస్తారన్నమాట. ఇది కట్నాలు రాసే సెంటర్. సో ఇక్కడ ఉంది, ఇక్కడ కట్నాలు రాస్తున్నారు ఇతను. ఫైనల్గా మేము తిన్న తర్వాత కేక్ తెప్పించి కట్ చేపించి మేము ఫొటోస్ అయితే దిగాము. సో ఇది మ్యారేజ్ అంటే మండపంలో మేము దిగినాము. కేక్ కట్ చేపించింది కూడా అక్కడనే. ఫైనల్గా పెళ్లి కూతురికి వాళ్ళ మామయ్య ఇస్తున్న గిఫ్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా మేము ప్యాక్ చేసి పెడుతున్నాం. అందులో తినడం అయిపోయింది, ఫొటోస్ అయిపోయింది. మండపంలో నుంచి బయటకు వచ్చేసి సామాన్ అంతా కూడా ఎక్కించిన తర్వాత ఇక డీజే కోసం నైట్ మనకు డీజే ఇంపార్టెంట్ ఏ పెళ్ళి అయినా కానీ. సో డీజే కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ దారిలో కూర్చున్నాము. ఫైనల్గా డీజే అయితే వచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ చిన్నపిల్లలు అక్కడ చేస్తున్నారు డ్యాన్స్. ఇదైతే చాలా బాగుంది. సౌండ్ మాత్రం చాలా అదిరిపోయింది. అసలు డ్యాన్స్ రాని వాళ్ళకు కూడా చేయాలని ఒక ఊపు వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ డీజే వచ్చేసింది, అక్కడ సాంగ్స్ పెడుతున్నారు. ఇక్కడ లాస్ట్ ఘట్టం ఏంటంటే అప్పగింతలు అన్నమాట. పెళ్లి కూతురు ఇంటి నుంచి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పగింతలు అన్నమాట. ఇది ఎమోషనల్ అయ్యారు చాలామంది, అది కామన్ ఎమోషనల్ అవ్వడము. ఇక లాస్ట్గా ఫైనల్గా మనకు డీజే వచ్చేసింది. ఇక్కడ మనం డ్యాన్స్ చేసేసి ఇక్కడ చాలాసేపు ఆగింది డ్యాన్స్. చాలాసేపు చేసాము కూడా, ఎంజాయ్ ఉంది. చాలా సౌండ్ అయితే ఇప్పటికీ చెవులు కొంచెం ఆ సౌండ్ వినబడుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం అసలు మేమైతే ఈ లాస్ట్ నైట్.
ఫైనల్గా పెళ్లి రోజు అయిపోయింది. నెక్స్ట్ మాకు నైట్ స్టే చేయడానికి రూమ్ ఇచ్చారు. ఈ లాడ్జ్లో మేము స్టే చేసాం. చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ డే రిసెప్షన్ కాబట్టి మేము ఇందులో స్టే చేసి తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాలని మేము డిసైడ్ అయ్యాము. ఇది మేము స్టే చేసిన లాడ్జ్ అన్నమాట. ఇది బయట వ్యూ చాలా బాగుంది. సో ఫైనల్గా మేము అందరు రెడీ అయ్యాము. సో రిసెప్షన్కి వెళ్ళాలని మేము రెడీ అయ్యాము. ఇంకా వెళ్ళలేదు, బట్ ఆ లాడ్జ్ నుంచి ఇంటికి మాత్రం మేము వెళ్తున్నాము ఇక్కడ. ఫైనల్గా వెళ్ళే ముందు ఈత కళ్ళు తాగాలని డిసైడ్ అయ్యి అక్కడ కూర్చొని తాగుతున్నాము. ఓన్లీ ఈత కళ్ళు మాత్రమే, ఇంకా రిసెప్షన్కి వెళ్ళలేదు. జస్ట్ మేము అలా వచ్చి ఈత కళ్ళు తాగుదామని, చాలా ఫేమస్ అక్కడ కాబట్టి అక్కడ కొంచెం టేస్ట్ చేసాము మేము అందరం కూడా. ఫైనల్గా మేమైతే ట్యాక్సీలో రెడీ అయ్యాము రిసెప్షన్ వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. సో వెళ్తున్నాము అందరము, సాంగ్స్ వింటూ వెళ్తున్నాము మంచిగా ఎంజాయ్ చేస్తూ ట్యాక్సీలో. ఫైనల్గా వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఈ ప్లేస్ చాలా బాగుంది, ఈ వ్యూ కూడా చాలా బాగుంది. ఒకసారి మీకు చూపిద్దామని నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ చెట్లు కానీ చాలా బాగున్నాయి అంతా. ఫైనల్గా రిసెప్షన్ అయితే ఇక్కడ జరుగుతుంది వాళ్ళ ఇంటి దగ్గర. సో రిసెప్షన్లో మేము ఫొటోస్ దిగి తిన్న తర్వాత వెళ్తాము కాబట్టి ఇది ఇప్పుడు రిసెప్షన్ అన్నమాట. చూడండి ఒకసారి. రిసెప్షన్కి ఫొటోస్ దిగేసి అక్కడ మేము తినడానికి వచ్చేసాము, తింటున్నాము. సేమ్ మటన్ అండ్ చికెన్ కామన్, అవి తినేసాము మేము. ఫైనల్గా తినేసి